హాయ్ ఆల్. ఇప్పుడే 'అనగనగా ఒక రాజు' స్టారింగ్ నవీన్ పొలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నామాట. క్రేజీ అనిపించింది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే మన సంక్రాంతి మూవీస్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిలో కన్నా ఈ మూవీ ఒక 1% కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతదని అనిపించింది. నాకైతే పర్సనల్‌గా ఆ ఫీలింగ్ వచ్చింది. మూవీ అయితే సూపర్ ఉంది భయ్యా! స్టార్టింగ్ టు ఎండ్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ. సో, దీంట్లో పెద్దగా స్టోరీలు, లాజిక్‌లు వెతక్కండి. వాళ్ళు చెప్పినట్టుగానే మనల్ని ఎంటర్‌టైన్ చేస్తారంతే. సో, స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్‌గానే ఉంటది. కానీ సీన్స్ అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ డైలాగ్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. చాలా వరకు కూడా అన్ని డైలాగ్స్ పేలే. అన్నిటికి కూడా మనం నవ్వుకుంటాం మాట. దీనికి మన నవీనే తన సొంతంగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసుకున్నాడనమాట. సో, తన కష్టానికి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా రాసుకున్నాడు. రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. నా ఆడియన్స్‌కి నేను కొంచెం టైం తీసుకొని ఒక మంచి సినిమా ఇస్తా అని. ఆ మాట అయితే నిలబెట్టుకున్నాడన్న ఫీలింగ్ అయితే నాకొచ్చిందన్నమాట పర్సనల్‌గా. చాలా బాగా ఉంది. ఇంకా స్టోరీ విషయానికొస్తే మన హీరో వచ్చేసి జమీందారు వంశంలో పుట్టిన ఒక రాజు మాట. మనోడికి ఆస్తులుండవు గానీ, ఆ రెస్పెక్ట్ మాత్రం ఉంటది. సో, ఆ రెస్పెక్ట్‌ని అలా కాపాడుకోవడం కోసం ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, తన రెస్పెక్ట్ అండ్ డబ్బులు అన్నీ వచ్చేస్తాయి. మనోడు అలా రాజులాగే మళ్ళీ బతకచ్చు అని అనుకుంటాడనమాట. సో, ఇలా మనోడు అనుకుంటూ ఉండగా మీనాక్షి చౌదరి స్క్రీన్ మీదకి ఎంటర్ అవుద్ది. ఎంటర్ అయిన తర్వాత అసలేం జరిగింది? మనోడు అనుకున్న డ్రీమ్ గర్ల్ అండ్ మనోడికి కలలు నెరవేర్చే ఆ రాణి తనేనా? అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలనమాట. మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఫాస్ట్ పేస్డ్‌గా కొంచెం మంచి కామెడీ సీన్స్‌తో బానే ఎళ్ళిపోయింది. నాకెక్కడ కూడా లాగ్ అనిపించలే. ఎస్పెషల్లీ నవీన్ టైమింగ్ అయితే సూపర్ ఉంది. అది బావుంది. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం ట్రాక్ మారుస్తారు. కొన్ని ట్విస్ట్‌లనేవి రివీల్ అవుతాయి. దాంతో పాటు మూవీ అనేది కొంచెం ఎమోషనల్ యాంగిల్‌లోకెళ్తదనమాట. అది కూడా నాకు బానే అనిపించింది. అండ్ క్లైమాక్స్‌కొచ్చేసరికి యాజ్ యూజువల్‌గానే మనకి 'నవీన్ పొలిశెట్టి' మూవీ ఎండింగ్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక మంచి ఫీల్ గుడ్ ఎండింగ్ ఇచ్చారు. బావుందన్నమాట అది. ఇంకా మూవీలో నచ్చనివేంటంటే సాంగ్స్ ప్లేస్‌మెంట్. సాంగ్స్ వినడానికి కొంచెం బానే ఉన్నాయి గానీ, అవేంటో నాన్ సింక్‌లో వస్తూ ఉంటాయన్నమాట. అసలిక్కడ సాంగ్ అక్కర్లేదు గదా! అని అనిపిచ్చింది నాకొక 2 చోట్ల. అదొక్కటి కొంచెం నచ్చలేదు. అండ్ ఇంకా హీరోయిన్ అండ్ విలన్ క్యారెక్టరైజేషన్స్ కొంచెం మంచిగా రాసుకుంటే బావుండేమో అనిపిచ్చింది. మొత్తం గూడా మన నవీన్ మీదే పడిపోతది. అంటే ఎక్కడ గూడా డిసప్పాయింట్ చేయడు గానీ, కొంచెం వాళ్ళది గూడా రాసుకుంటే ఇంకొంచెం బావుండేదేమో అని అనిపిచ్చింది. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, మనకి పండగ మూవీలాగా ఉంటదనమాట. మేజర్‌గా అన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. హాయిగా ఫ్యామిలీతో సహా అందరూ వెళ్లి మంచిగా నవ్వుకొని రావచ్చు. ఎక్కడ గూడా బ్యాడ్ లాంగ్వేజ్ గాని, డబుల్ మీనింగ్ డైలాగులు గాని ఏం లేవు. చాలా క్లీన్ కామెడీతో చాలా బావుందనమాట. అనిపిచ్చింది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.